ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి 6వ వాక్యం కూడా చదువుతున్నాను. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. కొంచెం 2 వచనాలు కలిసి చదివాను కదా, కొంచెం మళ్ళొకసారి చదివితే బాగుంటుందేమో, మీ మైండ్లో సెట్ అవుతుంది. మరొకసారి చదువుతున్నాను చూడండి. మేము వితర్కములను దేవుణ్ణి గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ఈ మాట చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చదవబోయేది, ప్రతి ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అన్నారు. దైవజనుడైన పౌలు గారు బైబిల్లో మనకందరికీ బాగా పరిచయస్తుడు కదా, బాగా పరిచయస్తుడు. ఈ పౌలు గారు బైబిల్లో 2 పత్రికలు రాశారు. ఒకటి 1 కొరింథీ, ఇంకోటి 2 కొరింథీ. ఎన్ని పత్రికలు రాశాడు? మొఖం. మరి నేను 2 పత్రికలు రాశాను, మీరు 2 అంటారేంటి మరి? అంటే మీకు ఏమి సత్యాన్ని అక్కడ చదివింది ఏంటంటే, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని మేము పడదోస్తాం అని వాక్యం చదివాను. అసలు మీరు ఏమంటారో చూద్దామని బైబిల్లో 2 పత్రికలు రాశాడు పౌలు గారు. అంటే ఏ చక్కగా 2 రాశాడని చెప్తున్నారు మీరు. బైబిల్ చేతిలో పట్టుకొని వచ్చారు చక్కగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న పత్రికల్లో ఎక్కువ పత్రికలు రాసింది పౌలు గారు. అంటే ఎన్ని అనేది నేను ఖచ్చితంగా చెప్పలేదు, ఎందుకంటే ఈరోజు కూడా బైబిల్ పండితుల్లో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఏదే రాయలేదు, అది ఆయన రాయలేదని భేదాభిప్రాయాలు ఉన్నందువల్ల అవి 14, 13, 15 అని చెప్పలేదు. కానీ బైబిల్లో ఎక్కువ పత్రికలు రాసింది మాత్రం పౌలు గారు రాశారు. నేనేమన్నానంటే 2 రాశాడంటే 2 అనుకుంటున్నాను మీరు. ఈయన గారికి ఒక మంచి కృప ఉండేది. ఏమిటా కృప అంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు, యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఒక కృప ఉండేది. ఏంటా కృప అంటే కాపలా కాసే కృప ఉండేది. ఏది? స్టెఫెన్ చంపేస్తే స్టెఫెన్ బట్టల దగ్గర కాపలా ఉండదు. ఈ మహానుభావుడి కాపలా ఉండి చాలా కథలు నడిపించేవాడు. క్రైస్తవులంటే అసలే పడల. ఒక రోజున ఎక్కడికో వెళ్తుంటే ఆకాశంలో నుంచి ప్రభు మాట్లాడాడు, సౌలా సౌలా, నన్ను ఎందుకు నీవు హింసిస్తున్నావు? మునికొనలకు ఎదురు తలుతున్నావు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తే ఆ మాటను బట్టి యేసు ప్రభువుని అంగీకరించాక ఈయన పొందుకున్న ఒక మంచి కృప ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరు అంటారో అనరో తెలియదు కానీ ఆయన మాత్రం అన్నాడండి, యథార్థంగా అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు అన్నాడా? లాభం అన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. ఇక్కడ నేను చచ్చిపోతే లాభం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయొద్దని చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని చంపేయలేండి, మిమ్మల్ని చంపేస్తామన్నట్టుగా చూస్తున్నారు. ఒకసారి ఒక పిల్లోడు ఉన్నాడు, అలా మమ్మీ ఇట్లాగే యవనస్తుల కూడికలు జరుగుతుంటే సంక్రాంతి పండుగ, వాళ్ళ మమ్మీ ఏం చేసింది కదా,
ఇంటి దగ్గర అరిసెలు చేస్తుంది. యవనస్తులు కూడికలు జరుగుతున్నాయి, నాయన నువ్వు పోయిరాపో, వచ్చాక నీకు అరిసెలు చేసి పెడతాలే అని. ఆడికి ప్రార్థన దగ్గర కూర్చున్నాడు, కానీ ధ్యాసంత ఎక్కడుంది? ఇంటి దగ్గర అరిసెలు కావడం ఉంది. వాళ్ళ మమ్మీ ఈ వేస్తున్నాలా, పిండి వేస్తున్నాలా, ఇంటికెళ్ళి తినాలా, ఇది ధ్యాస. పాస్టర్ గారు అన్నారంట, దేవుని బిడ్డలారా పరలోకం ఎంతమంది వస్తారు చేయొద్దన్నట్టు అందరూ చెప్తారు, కానీ వాడెత్తట్లా. ఏమిరా నువ్వు రావా పరలోకం అంటే, పాస్టర్ గారు ఇంటి దగ్గర మా పరిచయం చేస్తానండి, తిన్నా కొడతానండి అని అంటారు. అర్థమైందా? అంటే వాడు బాధ ఏదైనా ఇప్పుడే బతకపోతారేమో అరిసెలు తినకముందే అని చెప్పి. ఇప్పుడు చచ్చిపోతే లాభమే అంటే, ఇప్పుడు మీరంతా ఎట్లా చూస్తున్నారు? చచ్చిపోవాలి, చచ్చిపోతే లాభం ఎంతమంది అనుకుంటున్నారంటే, పుట్టుకొని చేయొద్దే చంపేసిపోతారేమో ఎలిసే పాత్రన్నట్టుగా చూస్తున్నారు. మిమ్మల్ని చంపితే ఇంకోసారి సంఘం పిలుస్తారా? నన్ను పిలుస్తారా? చంపంలే. కానీ ఇవాళ ఎవరైనా కోరుకునేది ఏంటంటే, 4 రోజులు బ్రతకాలనే కోరుకుంటారు, కానీ సావాలి ఎవరైనా ఎవరు కోరుకుంటారా? కోరుకోరు. ఏదైనా హార్ట్ కానీ కిడ్నీలు కానీ ఏదైనా దెబ్బతింటే బాగు చేయించుకోవాలి, రిపేర్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, బాగుపడాలి, 4 రోజులు బతకాలనుకుంటాం. కానీ పౌలు గారు ఏమంటారంటే, బ్రతికితేనేమో ఎవరు? యేసు. చచ్చిపోతే నాకు లాభం అంటాడు. బతికిన దానికంటే సచ్చిన తర్వాతనే నాకు లాభాలు ఎక్కువ ఉన్నాయి అంటాడు ఆయన. హల్లెలూయా. మరి చచ్చిపోతే ఏం లాభాలు ఉన్నాయో చచ్చిపోతే కానీ తెలుస్తుంది మనకి. ఇప్పుడు నన్ను అడిగితే నేను కూడా చెప్పలేదు ఏం లాభం ఉందో ఆయనకి. చచ్చిపోతే కానీ తెలుస్తుంది మనకి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ పౌలు గారిని యేసు ప్రభువుని ఎట్లాగైతే హింసించాడో దేవుని బిడ్డల్ని, దేవుని కొరకు కూడా అంతే సమర్పణతో పనిచేశాడండి. చాలా డెడికేషన్ గా వర్క్ చేశాడు ఆయన. దేవుని పనిలో చాలా నిమగ్నం అయిపోయాడు. లాస్ట్ కి ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు కానీ రోమా గవర్నమెంట్ కానీ ఈ పౌలు గారిని ఎలా అడ్డుకోవాలో చేతగాక తీసుకెళ్ళి, నేను ఇట్లా కాదు బాబు, కొడితే నువ్వు ఆగట్లా, తిడితే ఆగట్లా, గొలుసులకి ఆగట్లా, నిన్ను ఎలా ఆపాలో అలాగే ఆపుతామనేసి తీసుకెళ్లి చెరసాల్లో పడేశారండి పౌలు గారిని. పడేస్తే పౌలు గారు ఏమంటాడు తెలుసా? రే, నన్ను బంధిస్తారేమోలే కానీ నా దేవుని స్వార్థను బంధించలేరు రా మీరు అన్నాడు. నన్ను ఆపుతారేమో కానీ ఈ సత్య స్వార్థని మీరు ఆపలేరు రా అనేసి ఏం చేశాడు తెలుసా? ఆ రోజున చెరసాల్లో ఉండి కూడా పత్రికలు రాశాడంట, దేవుడి వాక్యాన్ని రాసేసి ప్రజలకు పంపించేశాడంట. అలా పంపిస్తూ ఉన్నటువంటి క్రమంలో, అలా ఆయా ప్రాంతాలకి పత్రికలు రాస్తున్నటువంటి ఆ క్రమంలో దైవజనుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చెప్పండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రాశారు. ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమన్నాడంటే, ప్రతి ఆలోచనను ఏం చేయాలనుకుంటున్నాడంట? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి అనుకుంటున్నాడంట. హల్లెలూయా. బాగా గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నాడంట? ఎవరిని చెప్పండి, ఎవరిని? చెరపట్టడం అంటే తెలుసు కదా మీకు. ఏంటంటే చెరపట్టడం అంటే, చెరపట్టడం అంటే తెలుసు కదా మీకు. ఒక దేశపు రాజుగారు ఉన్నాడు, ఇంకో దేశం మీదకి యుద్ధానికి పోతాడు. ఆ దేశాన్ని జయించేస్తాడు. వచ్చేటప్పుడు ఒట్టిగా వస్తాడా? ఏం చేస్తాడు? ఆ దేశంలో ఎవరెవరైతే మంచిగా ఉంటారో వాళ్ళందరినీ గొలుసు వేసి గుర్రాల మీద చెరపట్టుకొని వస్తారు. అంటే అర్థమైనది, లాగేసుకొని వచ్చేస్తారు వాళ్ళందరినీ. ఆ దేశంలో ఉన్నందరినీ చెరగా పట్టుకొని వస్తారు కదా. అయితే ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, నేను మనుషుల్ని చెరపెట్టాలని కాదు నా బాధ. ఎవరిని చెరపెట్టాలని?
ప్రతి మనిషి యొక్క ఆలోచనని ఎవరికి చేరపెట్టాలని చెప్పండి బాబు. ప్రతి ఆలోచన క్రీస్తుకి లోబడినట్టుగా చెరపెట్టాలి. ప్రతి ఆలోచన క్రీస్తు దగ్గరికి చెరపట్టుకొని రావాలి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాస్తవానికి సబ్జెక్ట్ మనది యవనస్తులు, కానీ ఈ లోకంలో గమనిస్తే పౌలు గారు యవనస్తుల ఆలోచనలు చెరపట్టాలి అన్నాడా? ఎవరి ఆలోచనలు చెరపట్టమన్నాడు? చెప్పండి. ప్రతి ఆలోచన అంటే చిన్న పిల్లలైనా ఒకప్పుడు అనుకునేది పిల్లలు వయసులోనే పడిపోతారని, వయసులో ఉన్నప్పుడు పడిపోతారని. కానీ ఇప్పుడు గొప్ప సంగతి ఏందో తెలుసా? పడిపోవటానికి వయసుతో పని లేదు. ఇప్పుడు ముసలోళ్ళు కూడా పడిపోతున్నారు. పడిపోవడం అంటే కాళ్ళ కింద పడటం కాదు, ఆత్మీయంగానే పడిపోతున్నారు. హల్లెలూయా. పిల్లలు ఉన్నారు చూసారా, చిన్ని పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళ పరిస్థితి కూడా సారి ఏ పని చెప్పినా చేయట్లా, అట్లా చూస్తున్నారు. ఇక ఈ 10 మంది కలిసి ఈ సాయంతో దుర్మార్గుడా ఇదేసినా బాబోయ్ చేసుకొని రోజున ఆ పిల్లలు హోంవర్క్ చేసేసరికి సార్ వాళ్ళు 10 మంది నిలబెట్టేసి ఎందుకు హోంవర్క్ చేయలేదు టపా 4 దెబ్బలు వేస్తే ఇంకొక దెబ్బ పడిందంటే మర్యాద ఉంటుంది అన్నాడు. పిల్లలు ఏంట్రా మీకు ఎంత వాక్యం ఇచ్చిండ్రా, ఇంకొక దెబ్బ పడితే మర్యాద కూడా ఉండదు నీకు, ఏం చేస్తారా మీరు అని సారు వాళ్ళందరూ తీసుకొని వస్తే నీ సంగతి అంతా బయట చెప్పేస్తాం అన్నారట. ఏం చెప్పేస్తారంటే ఆ రోజు టీచర్ కాగితం ఇచ్చింది నీకంటే, ఆ కాగితం తీసుకొని చూస్తే అది స్కూల్కి సంబంధించిన కాగితం. కానీ వీళ్ళు ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయిందండి? చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజున ఒక యవనస్తుల ఆలోచనలే కాదు, ఎవరి ఆలోచనలు, ప్రతి మనిషి ఆలోచనలు చెడిపోయాయి. ఒకవేళ ఎవడైనా చెడపోకుండా ఉంటే మన అమ్మ నాన్న చెడగొట్టినా ఊరుకుంటారా? ఊరుకుంటారా? ముఖ్యంగా గ్రామాలకు వెళ్ళి చూస్తే ఆయన అంటుంటాడు ఆమెని, అరే మీ అత్తయ్య వచ్చింది కానీ పిల్లని ఇస్తానే అడుగుదా పిల్లలు. ఆయన అంటాడు అత్తో పిల్లనిస్తావా అంటాడు. వాడికి వెళ్తుంటాడు. ఎవరు చెడగొడుతున్నారు చెప్పండి, ఎవరు చెడగొడుతున్నారు అంటే అత్తో పిల్లనిస్తావా అంటే ఆమంటది పెద్దదాన్ని చేసుకుంటావా చిన్నదాన్ని చేసుకుంటావా అంటది ఆవిడ. వీడి దగ్గర అవసరం లేదు. మమ్మీ ఏం చెప్పాలంటే ఇద్దరు చేసుకుంటామని చెప్పాలంటే మమ్మీ ఇద్దరు చేసుకుంటా అంటాడు వాడు. అంటే ఆలోచనలు ఏమైపోతున్నాయి చెప్పండి. ఎవరు చెడగొడుతున్నారు? మనం అనుకుంటున్నాం తల్లి తండ్రి గురువు దైవం అంటాం, ముదుర్లు. హల్లెలూయా. ఎవరెవరు చెప్పండి ఒకసారి. తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి గురువు దైవం ఏంటి? నీ మొహం. మీ స్కూల్లో ఎగ్జామ్ ఏదైనా పెట్టారు అనుకోండి, టాలెంట్ టెస్ట్ ఎట్లా పెడతారు, ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. ఈ ప్రపంచం ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇచ్చిందో తెలుసా? తల్లికి ఇచ్చింది. సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? తండ్రికి ఇచ్చింది. థర్డ్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? గురువుకి ఇచ్చింది. తల్లి తండ్రి గురువు. నేనున్నాను అనుకోండి, స్కూల్ నుంచి ఒక పెన్ను పట్టుకు మమ్మీ నాకు 4th ప్రైజ్ వచ్చింది అన్నాను అనుకో, మా మమ్మీ గోపాల పడుతుంది. అవునా కదా? 4th ప్రైజ్ ఏంటి? దుర్మార్గుడు. ఫస్ట్ సెకండ్ థర్డే ఉంటాయి, 4th ప్రైజ్ ఉంటుందా? అంటే యేసు ప్రభువుని ఎక్కడ పెట్టిందో తెలుసా? ఈ లోకం 4వ స్థానాన్ని ఇచ్చింది దేవుడికి. మొదటి స్థానాన్ని తల్లికి ఇస్తే ఈ రోజున కొంతమంది తల్లిదండ్రుల వల్ల చెడిపోయిన వాళ్ళు లేదంటారా? ఆలోచనలు మారిపోతున్నాయి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు ఎవరు చెబుతున్నాయంటే ఒక యవనస్తుల ఆలోచనలు మాత్రమే కాదు,
ఆలోచనలు? ఎవరి ఆలోచనలు? చిన్న పిల్లోడు మొదలుకొని వృద్ధుల వరకు ఆలోచనలు చెడిపోయాయట. అది బైబిల్ చెప్తుంది ఆ మాట కూడా. ఒకసారి ఆదికాండానికి రండి, 6వ అధ్యాయం 5వ వాక్యం. సారి ఏ పని చెప్పినా చేయట్లా, అట్లా చూస్తున్నారు. ఇక ఈ 10 మంది కలిసి ఈ సాయంత్ర దుర్మార్గుడా అంటే ఇదేసిరా బాబు చెప్పుకొని ఆ రోజున ఆ పిల్లలు హోంవర్క్ చేసేసరికి సార్ వాళ్ళు 10 మంది నిలబెట్టేసి ఎందుకు హోంవర్క్ చేయలేదు టపా 4 దెబ్బలు వేస్తే ఇంకొక దెబ్బ పడిందంటే మర్యాద ఉంటుంది అన్నాడు. పిల్లలు ఏంట్రా మీకు ఎంత వాక్యం ఇచ్చిండ్రా, ఇంకొక దెబ్బ పడితే మర్యాద కూడా ఉండదు నీకు, ఏం చేస్తారా మీరు అని సారు వాళ్ళందరూ తీసుకొని వస్తే నీ సంగతి అంతా బయట చెప్పేస్తాం అన్నారట. ఏం చెప్పేస్తారంటే ఆ రోజు టీచర్ కాగితం ఇచ్చింది నీకన్నా, ఆ కాగితం తీసుకొని చూస్తే అదే స్కూల్ కి సంబంధించిన కాగితం. కానీ లాభం వచ్చిన ఎక్కడికి వెళ్ళిపోయిందండి? చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజున ఒక యవనస్తుల ఆలోచనలే కాదు, ఎవరి ఆలోచనలు? ప్రతి మనిషి ఆలోచనలు చెడిపోయాయి. ఒకవేళ ఎవడైనా చెడపోకుండా ఉంటే మన అమ్మ నాన్న చెడగొట్టినా ఊరుకుంటారా? ఊరుకుంటారా? ముఖ్యంగా గ్రామాలకు వెళ్ళి చూస్తే ఆయన అంటుంటాడు ఆమెని, అరే మీ అత్తయ్య వచ్చింది కానీ పిల్లలు ఇస్తాడేమో అడుగుదా పిల్లలు. ఆయన అంటాడు అత్తో పిల్లలు ఇస్తావా అంటాడు. వాడికి చెప్తుంటాడు. ఎవరు చెడగొడుతున్నారు చెప్పండి? ఎవరు చెడగొడుతున్నారు అంటే అత్తో పిల్లలు ఇస్తావా అంటే ఆమంటది పెద్దదాన్ని చేసుకుంటావా చిన్నదాన్ని చేసుకుంటావా అంటది ఆమె. వీడి దగ్గర ఆన్సర్ లేదు. మమ్మీ ఏం చెప్పాలంటే ఇద్దరు చేసుకుంటామని చెప్పాలంటే మమ్మీ ఇద్దరు చేసుకుంటా అంటాడు వాడు. అంటే ఆలోచనలు ఏమైపోతున్నాయి చెప్పండి. ఎవరు చెడగొడుతున్నారు? మనం అనుకుంటున్నాం తల్లి తండ్రి గురువు దైవం అంటాం. ముదుర్లు హల్లెలూయా. ఎవరెవరు చెప్పండి ఒకసారి. తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి గురువు దైవం ఏంటి? నీ మొహం. మీ స్కూల్లో ఎగ్జామ్ ఏదైనా పెట్టారు అనుకోండి, టాలెంట్ టెస్ట్ ఏదైనా పెడతారు, ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. ఈ ప్రపంచం ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇచ్చిందో తెలుసా? తల్లికి ఇచ్చింది. సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? తండ్రికి ఇచ్చింది. థర్డ్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? గురువుకి ఇచ్చింది. తల్లి తండ్రి గురువు. నేనున్నాను అనుకోండి, స్కూల్ నుంచి ఒక పెన్ను పట్టుకు మమ్మీ నాకు 4th ప్రైజ్ వచ్చింది అన్నాను అనుకో, మా మమ్మీ గోపాగా పడుతుంది. అవునా కదా? 4th ప్రైజ్ ఏంటి? దుర్మార్గుడు. ఫస్ట్ సెకండ్ థర్డే ఉంటాయి, 4th ప్రైజ్ ఉంటుందా? అంటే యేసు ప్రభువుని ఎక్కడ పెట్టిందో తెలుసా? ఈ లోకం 4వ స్థానాన్ని ఇచ్చింది దేవుడికి. మొదటి స్థానాన్ని తల్లికి ఇస్తే ఈ రోజున కొంతమంది తల్లిదండ్రుల వల్ల చెడిపోయిన వాళ్ళు లేదంటారా? ఆలోచనలు మారిపోతున్నాయి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు ఎవరు చెబుతున్నాయంటే ఒక యవనస్తుల ఆలోచనలు మాత్రమే కాదు. ఎవరి ఆలోచనలు? చిన్న పిల్లోడు మొదలుకొని వృద్ధుల వరకు ఆలోచనలు చెడిపోయాయట. అది బైబిల్ చెప్తుంది ఆ మాట కూడా. ఒకసారి ఆదికాండానికి రండి, 6వ అధ్యాయం 5వ వాక్యం. భూమి మీద గొప్పది